Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. వీకెండ్ వినాయక చవితి కాబట్టి ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతంకి ముందు ఒకసారి క్లీన్ చేసా కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఫుల్గా కార్నర్ టు కార్నర్ అయితే నేను క్లీన్ చేయలేదు అప్పుడు. అందుకని ఈసారి మాత్రం అది ఒక్క ప్లేస్ కూడా వదలకుండా లివింగ్ రూమ్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసేసా. ఇంకా నెక్స్ట్ 2 days కూడా ఈ క్లీనింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫ్యాన్స్ని కొద్దిగా వెట్ క్లాత్ తోటి క్లీన్ చేయాలి. ఏసీ ఫిల్టర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి వాష్ చేసేయాలి. సో ఇట్లాగా కొన్ని చిన్న చిన్న పనులు అంటే నాకు అందరూ ఉంటాయి కదా, అవి పెండింగ్ ఉన్నాయి. సో మోస్ట్లీ నేను ఏదైతే చేయగలిగానో అవన్నీ కూడా క్లీన్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే డ్రై డస్టింగ్ చేసుకొని ఆ తర్వాత కాలిన్ స్ప్రే చేసి మొత్తం అంతా కూడా ఒక క్లాత్ పెట్టి తుడిచేసాను. డ్రై డస్టింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి. ఇది స్కాచ్ బ్రైట్ వాళ్ళది మైక్రోఫైబర్ క్లాత్ అనమాట. మైక్రోఫైబర్ క్లాత్స్ ఏంటంటే మనకి డ్రై డస్టింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం 2 times 3 times అట్లాగా ఒకే చోట తుడవాల్సిన అవసరం ఉండదు. ఒకే స్ట్రెచ్లో మనం మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు, డస్ట్ అంతా వచ్చేస్తుంది. మిర్రర్స్ అవన్నీ కూడా కొద్దిగా కాలిన్ వేసి ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను. 2-3 days నుంచి కొన్ని కామెంట్స్కి అయితే రిప్లైస్ ఇంకా ఇవ్వలేదండి. యూజువల్గా నేను ఏం చేస్తా అంటే 8:30కి వీడియో పోస్ట్ చేస్తా కాబట్టి ఇన్స్టెంట్గా రిప్లై ఇచ్చేస్తూ ఉంటాను. లేదంటే ఒకవేళ మార్నింగ్ ఇవ్వకపోతే అట్లీస్ట్ బై 11 or 12 నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ కామెంట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి నేను నైట్ పడుకునే లోపల మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. లేదంటే కనుక నెక్స్ట్ డే అయినా సరే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ అప్పటికి నాకు కుదరకపోతే ఏదైనా నిజంగా వాళ్ళకి ఇన్స్టెంట్గా ఆన్సర్ అవసరము, లేదా ఏదైనా సొల్యూషన్ వెతుకుతున్నారు, ఈ క్వశ్చన్ అందరికీ ఉపయోగపడుతుంది అంటే ఏదైనా వ్లాగ్కి సంబంధించి బ్రాస్ ఐటమ్స్ కానీ ఏదైనా కుకింగ్కి కానీ టిప్స్ కానీ, సో ఇలాంటివన్నీ ఏం చేస్తా అంటే వీడియోలో నేను చెప్పేస్తున్నాను అనమాట. ఇలా మన సబ్స్క్రైబర్ అడిగారు అని చెప్పి, సో దట్ ఆ కామెంట్ గురించి అందరికీ తెలుస్తుంది కదా. నేను పర్టికులర్గా చూజీగా ఉంటాను, పిక్కీగా ఉంటాను రిప్లైస్ ఇవ్వడానికి అని మాత్రం అనుకోవద్దు మీరు. నాకు ఎవ్రీ సబ్స్క్రైబర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. అందరూ నాకు చాలా ఇష్టము, అందరూ నాకు చాలా ఇంపార్టెంట్. సిద్ధు స్కూల్కి వెళ్ళిపోగానే నేను క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను. అయితే ఏదైనా క్లీనింగ్ మనం పైనుంచి స్టార్ట్ చేస్తాం కదా, ఫస్ట్ నేను కిందంతా డస్ట్ చేసేసి ఆ తర్వాత గుర్తొచ్చింది బూజులు దులపలేదు కదా అని. సరే ఏం చేశానంటే స్లోగా నా కింద ఎక్కువ మరీ బూజంతా పడిపోకుండా ఇలా తిప్పుతా ఇంకా డస్ట్ చేస్తూ ఉన్నాను. బట్ స్టిల్ కొద్దిగా డస్ట్ అయితే కింద పేరుకుపోయింది. మళ్ళీ ఒకసారి సర్ఫేస్ అంతా కూడా తుడవాల్సి వచ్చిందనమాట. కానీ పెద్ద పని అనిపించలేదండి, ఈజీగానే ఉంది. అగో పైన ఇంత బూజు ఉంది మొత్తానికి. పిల్లోస్ ఇవన్నీ కూడా ఒకసారి ఇట్లా కొట్టేస్తే ఏదైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి దీవాన్ మీద కూడా కాలిన్ స్ప్రే చేసి మొత్తం అంతా తుడుస్తాను. మధ్యాహ్నము మాపింగ్ చేసి తర్వాత ఫ్రెష్ అయ్యి అన్నం తినేసరికి ఆల్మోస్ట్ మాకు 1:30 అట్లా అయిపోయింది. ఇవాళైతే నా ప్లేట్ చూడండి చాలా కలర్ఫుల్గా బాగుంది, అందుకే చూపిద్దాం అనుకున్నా. సింపుల్గా అయిపోతుందని జస్ట్ ఒక టొమాటో పప్పే చేశాను. అంటే సిద్ధు ఏమో వాళ్ళకి ఫుడ్ ప్రొడక్షన్ ప్రాక్టికల్స్ ఉన్నాయన్నమాట, అందుకని స్కూల్లో పాస్టా చేయాలి, తను అదే తినేస్తా అన్నాడు. ఇంకా అందుకని మేము మా ఇద్దరి కోసమని ఓన్లీ పప్పు చేశాను. అండ్ ఉత్త పప్పు అయితే ఏం న్యూట్రిషన్ ఉంటుంది. సో పక్కన కీరా అండ్ ఆమ్లెట్, పప్పుల పొడి దాంతో తీసుకుంటున్నా. అండ్ రైస్ బౌల్ చూపించాను కదా, నేను ఎప్పుడు కూడా అలా రైస్ మెజర్ చేసుకున్నాను అనమాట క్వాంటిటీ. నాకు కావాల్సినంత చక్కగా తింటాను. బట్ ఈసారి అసలు ట్రై చేద్దాము, అందరూ 1 cup రైస్ అంటారు కదా అని చెప్పి నేనైతే కొంచెం పెద్ద కప్పే తీసుకున్నా. లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత మధ్యాహ్నం ఒక 15 minutes షార్ట్ న్యాప్ తీసుకున్నాను. ఈవినింగ్ లేచి కాఫీ తాగా అనమాట. కొద్దిగా ఫ్రెష్గా అనిపించింది. మార్నింగ్ మాత్రం నాకు చాలా పని ఉందండి, అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఏదోటి చేస్తూనే ఉన్నాను. సో అందుకని ఈవినింగ్ కూడా కాఫీ తాగబుద్ధి అయింది. శాకాహారి అని చెప్పి ఒక మూవీ పెట్టుకున్నా, అదైతే ఫుల్ సస్పెన్స్. లాస్ట్లో కొంచెం గ్రూసమ్గా అనిపిస్తుంది కానీ ఫస్ట్ అంతా ఒక డిఫరెంట్ స్టోరీ అనమాట. ఇది ఆహాలో తెలుగులో ఉందన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇప్పుడు కిచెన్ సర్దేస్తున్నాను. మార్నింగ్ నుంచి అసలు ఫుల్గా పని ఉంది. పని చేసుకుంటూ నేను ఇవాళ ఒకటి విన్నాను, ఏంటంటే కశ్యప మహర్షి గురించి గరికపాటి వారు చెప్తున్నారు.
ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే మన నిజంగా ఆధ్యాత్మికతతో పాటు సైన్స్ విషయాలు కూడా బోల్డ్ అని తెలుస్తాయి అన్నమాట. కొన్ని విషయాలు అయితే సైంటిఫిక్గా మనకు ఆయన చెప్పారు. అండ్ మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయన్నమాట అందులో. యాక్చువల్లీ ఆయన సప్తఋషుల చరిత్ర చెప్తారనుకుంటా, మరి అంటే దానిలో పార్ట్గా ఇది చెప్తున్నారో లేకపోతే జస్ట్ ఈ టాపిక్ ఒకటే సెలెక్ట్ చేసుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ సప్తఋషుల చరిత్ర మాత్రము ఆయన చెప్తారని అనుకుంటున్నాను దీంతో పాటు. సో ఫస్ట్ అయితే కశ్యప మహర్షి గురించి చెప్తున్నారనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పని చేసుకుంటా ఏంటంటే మనకు చక్కగా కొత్త విషయాలు తెలియటంతో పాటు మన పని తెలియకుండా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. క్లోత్స్ ఫోల్డింగ్ మాత్రం ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటే పని చాలా సులువుగా అయిపోతుంది. పొరపాటున ఒక్క రోజన్నా సరే పెండింగ్ పెట్టాము అంటే ఇంత కొండలాగా పేరుకుపోతుంది. దాని మీద మా పనమ్మాయి తీసుకొచ్చి ఇంకో కుప్ప వేస్తుంది, మళ్ళీ ఇంకా పెద్ద కొండలాగా ఉంటుంది. అది ఎప్పుడు సర్దాలి, అసలు విరక్తి వచ్చేస్తుంది అనమాట చూస్తుంటే. మూవీ చూస్తా ఇంకా ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసాను, ఎక్కడక్కడ పెట్టేస్తున్నాను అనమాట షెల్ఫ్స్లో. జంబలకిడి పంబ మూవీ గుర్తుందా, చూస్తున్నా అనమాట. మార్నింగ్ అంతా కూడా నీట్గా సర్దేశాను మొత్తము. సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాను అనేది చూపిస్తా. ఈ టెర్రకోట పాట్కి హ్యాంగింగ్ ప్లాంట్ ఒక్కటే పెడుతూ ఉంటా. అయితే ఫర్ అ చేంజ్ దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి రాధాకృష్ణ విగ్రహము అండ్ వెనకాల ఒక చిన్న చెంబు ఉంది, అందులోనేమో ప్లాంటర్ పెట్టాను. పైన కొంచెం బోస్గా అనిపించింది. నేను వేరే ఏదన్నా రియల్ ప్లాంట్ పెడదాము అని అంటే ఇక్కడ సస్టైన్ అవ్వట్లేదు. అంటే ఇటువైపు మాకు ఎండేమి రాదు అండ్ కిటికీలు కూడా ఏమి లేవు అన్నమాట. ఈ ఊర్లీలోనేమో రేపు పండగప్పుడు ఫ్లవర్స్ వేస్తాను, సో అందుకని ఎంటీగా ఉంచేసాను. ఇవన్నీ ఇవాళ వాష్ చేయించాను. జస్ట్ పీతాంబరి తోటి నార్మల్గా మన గిన్నెలు అలా తోముతుందో అలా తోమేస్తుంది. వీటికైతే ఎక్కువ టైం పట్టదు. దేవుడి విగ్రహాలు అలాంటివన్నీ కూడా నేను క్లీన్ చేసుకుంటాను. జస్ట్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేశాను. అన్నీ నీట్గా సర్ఫేసెస్ తుడిచేసి కాలిన్ స్ప్రే చేసి తుడిచాను. ఫస్ట్ మనం డ్రై డస్టింగ్ చేసుకోవాలి. పొడి క్లాత్ తోటి మొత్తం తుడిచేసి డస్ట్ లేకుండా ఉన్నప్పుడు అప్పుడు కాలిన్ స్ప్రే చేసి ఒక మైక్రోఫైబర్ క్లాత్తో తుడిచేస్తే చాలా నీట్గా వస్తుంది. మొత్తం అంతా కూడా నేను నీట్గా ఎక్కడికక్కడ సర్దేశాను అనమాట. ఫుల్గా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను. అండ్ మొన్న నేను తీసుకున్న దీపాలు ఇవే అండి. సరవణ స్టోర్లో తీసుకున్నానని చెప్పాను కదా, ఇది వచ్చేసరికి 1062 పడింది. తమిళనాడులో దీన్ని అన్నపక్షి అని పిలుస్తారు, మనమేమో పీకాక్ అని అంటూ ఉంటాం, హంస అని చెప్తాం ఒక్కొక్కసారి. మోస్ట్లీ హంసలు ఇలాగే ఉంటాయేమో, హంసలాగే అనిపిస్తుంది కదా. చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇది చూసారా, ఇలా రౌండ్గా లేకుండా మనం ఇండివిజువల్గా వత్తులు వేసుకునేటట్లు ఉందన్నమాట. ఇలా ఉన్నట్లయితే వత్తి జారిపోకుండా ఉంటుంది, అందుకని ఈ ప్యాటర్న్లో ఉండేది సెలెక్ట్ చేసుకున్నాం. దీని బేస్ వచ్చేసరికి వేరేదైతే చాలా క్యూట్గా డిజైన్స్ వచ్చాయి ఒకదానికి, కాకపోతే దానికి ఇది ప్లేన్ వచ్చింది. సరే వత్తులు జారిపోతాయి, ఒకసారి ట్రై చేద్దాం ఇది అని ఇలాంటివి తీసుకున్నాను. ఇవి పేరు తీసుకున్నాను అనమాట. ఈచ్ 1062 పడింది. సరవణ స్టోర్ పోరూరులో ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాను. అండ్ ఇదేమో దీపావళి అప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కదా, ఆల్రెడీ చూపించా మీకు. ఈ పాట్ ఒకటి ఎంటీగా ఉంది, దీంట్లో మొక్క పెట్టాలి. ఆ సైజు ప్లాస్టిక్ పాట్ లేదు నా దగ్గర ప్రస్తుతం, సో అందుకని దాన్ని అలా ఉంచేసా. బ్లూ కుషన్ కవర్స్ని ఒక 3-4 మంత్స్గా కంటిన్యూ చేస్తూ ఉన్నా కదా. నెక్స్ట్ దసరాకి ఈ కుషన్ కార్స్ మారుద్దాము అని అనుకుంటున్నా. అంటే ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి కదా, అవి చేంజ్ చేస్తా. ఈ వినాయక చవితికి అయితే ఇవే ఉంచేస్తున్నాను. మేబీ నాకు ఏదైనా మూడ్ చేంజ్ ఉంటే కనుక రేపు మేబీ కలర్ మార్చచ్చు. సో ఆ కలర్ మార్చగానే ఈ బౌల్ ఒకటి కలర్ మారుస్తాను. సో ఈ రెండే అండి చేంజ్ చేసేది, ఇంకా పెద్ద ఏం చేంజ్ చేయను. ఈ పాట్స్ ఉన్నాయి కదా, ఇవైతే లైక్ అన్ని కలర్స్ తోటి బాగానే మ్యాచ్ అవుతాయి అని అనిపిస్తుంది. నేను ఇంకొకటి కూడా చూపిస్తా మీకు. ఇదంతా కూడా నీట్గా ఇప్పుడే డస్టింగ్ చేసేసి పెట్టాను. ఇది ఒక పాత మిర్రర్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, దీని లోపల మిర్రర్ వస్తుంది. అయితే ఈ బ్యాక్ ఒక కార్డ్బోర్డ్ ఉంటుంది, అది ఒక షీట్ మీద చిన్న ముగ్గు వేసేసి మిర్రర్ బదులు, అంటే మిర్రర్ పగిలిపోయింది, సో మిర్రర్ బదులు ముగ్గు పెయింటింగ్ అది పెట్టేదాన్ని. అది కూడా కొంచెం పాడైపోయింది అనమాట లోపల పెట్టేసరికి. అందుకని ఇది ఊరికే ఒక షో పీస్ లాగా యాజ్ ఈజ్గా ఇక్కడ పెట్టేసాను అనమాట. ఇవి ఏంటంటే చిన్న ఐడియాస్ మనకి. ఈ మిర్రర్ అనేసరికి మిర్రరే ఉండాలి
అని చెప్పి అనుకోవసరం లేదు. ఏదన్నా ఒక పిక్చర్ బ్యాక్ డ్రాప్ ఇది కనిపిస్తుంది కదా, సో జస్ట్ మనకి ఏం పెద్ద అడ్డు ఉండదు. ఇది ఒక డెకరేటివ్ పీస్ లాగా ఉంటుంది, వెనకాల పిక్చర్ కూడా బాగానే కనిపిస్తుంది. వినాయకుడిని పెట్టే స్టూల్స్ అండి, ఇవి కూడా పైనుంచి తీసాను అనమాట. పైనుంచి కొన్ని పూజ సామాన్లు అవన్నీ తీపిచ్చాను, ఇవి కూడా కడిగించేసి రెడీగా ఉంచాం. ఏమన్నా సరే 1-2 వాడుతూ ఉంటాం కదా. ఇదొకటి తీసాను, ఇవి వాష్ చేయించాలి రేపు మార్నింగ్. ఇదొకటి, ఈ చిన్న దీపము ఇవి వాష్ చేయించాలి. ఇప్పుడు నేను వేసుకున్న అవుట్ఫిట్ అయితే కోఆర్డ్ సెట్స్ అంటారు వీటిని. చాలా కంఫర్టబుల్గా ఉంది, మార్నింగ్ నుంచి వేసుకొని ఉన్నా అనమాట. లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మేకప్ రైట్ నౌ, అందుకని ఫేస్ చాలా ఆయిలీగా ఉంది. నేను చెప్పాను కదండి, లైక్ స్కిన్ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి అని అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి మేకప్ వేసుకోకూడదు. బట్ వీడియో కోసమని జస్ట్ ఐబ్రోస్, ఇప్పుడైతే అసలు లిప్స్టిక్ కూడా పెట్టుకోవాలా నేను. సో ఈ కోఆర్డ్ సెట్స్ వచ్చేసరికి సేమ్ కలర్ ప్యాంట్స్ వస్తాయి. ప్యాంట్స్కి కింద పెలాజో లాగా వస్తుంది, చాలా పెద్ద ఫ్లేర్ వచ్చిందనమాట. నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది వచ్చేసరికి టీషర్ట్ క్లాత్స్ ఉంటాయి కదా, సో అలాంటిది. ఇది అమెజాన్లో పర్చేస్ చేసా, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను తీసుకుంది అయితే 3XL సైజ్ అనమాట. సో అదే లాస్ట్, ఇంకా 4XL అది లేదు. 3XL వచ్చేసరికి నాకు కంఫర్టబుల్గానే ఉంది, ఎక్కడ కూడా ఇన్కన్వీనియంట్గా అనిపించలేదు. సో అదండి. ఇవాళ నా మొహం మాత్రం చాలా జిడ్డుగా ఉంది, ఎవరికైనా చిరాగ్గా అనిపిస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నిజంగా నేను కావాలని అండి ఇట్లా అప్పుడప్పుడు ఉంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఫేస్ ఎప్పుడు కూడా రిజువనేట్ అవ్వాలి అంటే దీని మీద ఏది ఉండకూడదు, పోర్స్ ఓపెన్గా ఉండాలి. అప్పుడు మనకి చక్కగా పోర్స్ అన్ని అంటే క్లాగ్ అవ్వకుండా ఉంటాయి అనమాట. మేకప్ తోటి క్లాగ్ అయిపోయి లోపల ఉన్నదంతా కూడా టాక్సిన్స్ బయటికి రావు. అంటే రెగ్యులర్గా వేర్ అండ్ టైర్ ఉంటుంది కదా స్కిన్కి, అదంతా కూడా బ్లాక్ చేసేస్తుంది మేకప్. సో అందుకని చెప్పి మనకు అవసరం లేనప్పుడు ఇలా ఉంటేనే బెస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మొన్న ఫంక్షన్కి వెళ్ళొచ్చాను కదా, అప్పుడు కలర్ వేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా కలర్ కూడా వేసుకోను, నాకు గ్రేస్ వచ్చేస్తున్నాయి, పెరుగుతుంది హెయిర్. సో ఇప్పుడు నేనైతే ఒక 2 days ఆగట్లాగా మేబీ వినాయక చవితి రోజు కానీ ముందు రోజు కానీ గోరింటాకు పెట్టేసుకుంటా. సో ఇట్లా చిన్నగా మన న్యాచురల్ టిప్స్ తోటి మన స్కిన్ అండ్ హెయిర్ని మెయింటైన్ చేసుకుంటే మనకి లైక్ లాంగ్ రన్లో హెల్ప్ అవుతుంది అది. వర్షాలు పడేటప్పుడు మాత్రము ఫేస్ అయితే ఎంత ఆయిలీగా ఉంటుందంటే అసలు ఇట్లా లిటరల్లీ ఏదో పిండినట్టే వస్తుంది అనమాట ఆయిల్. అంత జిడ్డుగా చిరాగ్గా ఉంది, చాలా హ్యూమిడ్గా ఉంది. నేనైతే మార్నింగ్ నుంచి ఏసీ కూడా వేసుకోలేదు, ఎందుకంటే సమ్మర్ అంతా కూడా ఫుల్గా ఏసీలో ఉండి మళ్ళీ ఇప్పుడు కూడా ఈ మధ్య బాగా వేడిగా ఉంటుందని చెప్పి రెగ్యులర్గా వేసుకుంటున్నాను. అది కూడా అంత మంచిది కాదు అసలు. వెయిట్ ఎప్పుడు కూడా మనము తగ్గమన్నమాట ఇంకా ఏసీలో ఉంటే. ఇప్పుడు వరకు కూడా ఇంక అట్లా ఏసీలోనే ఉన్నాను అని చెప్పి ఇవాళ అసలు ఫుల్గా ఏసీ వేసుకోకుండా జస్ట్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఉంచా. ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి క్లోజ్ చేశాను అనమాట. డిన్నర్ టైం కదా, డిన్నర్ టైం మాత్రం ఖచ్చితంగా ఏసీ ఆన్ చేస్తాను, కొంచెం ఫ్రీగా కూర్చొని తినచ్చు. మీల్ ప్రెప్స్లో పాటుగా చపాతీ పిండిని కలిపేసి ఉంచుకున్నాను. ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తా. మనం నైటే కలిపి పెట్టేస్తే పైన అంతా కూడా కొద్దిగా ఎండిపోయినట్లు అనిపిస్తుంది. సో జస్ట్ కొంచెం వాటర్లో స్ప్రింకిల్ చేసామనుకోండి. ఆల్రెడీ చూసారు కదా, స్ప్రింకిల్ చేసేసి ఉంచాను. లైట్గా కొద్దిగా వెట్గా కనిపిస్తుంది కదా, అదేంటంటే కొంచెం డ్రైనెస్ని అవాయిడ్ చేయొచ్చు. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే అసలు డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇది సరిగ్గా వర్క్ అవ్వట్లేదండి, ఇది ఫుల్లీ ఎయిర్ టైట్ అయితే కాదు, బట్ ఇది నాకు కన్వీనియంట్గా ఉంటుంది చపాతీ పిండి కలిపి స్టోర్ చేసుకోవడానికి, అందుకని ఇందులో ఉంచేస్తున్నాను. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, కింద ఉంచకూడదు. ఇలా చిన్నగా కావాల్సినవన్నీ ప్రీప్రెప్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ డేకి. రేపు మార్నింగ్ కావాల్సిన పాల కుక్కర్ రెడీ చేసుకున్నాను. ఇందులోనే వాటర్ కూడా పోసేసి ఉంచా. పాల కుక్కర్ ఎంత కెపాసిటీ అనేది మన వాళ్ళు చాలామంది అడిగారు. ఆ బాక్స్ అయితే ఇప్పుడు నా దగ్గర లేదు. సో లెస్ దాన్ 1 లీటర్ ఉండొచ్చు అనమాట కెపాసిటీ. సో లెస్ దాన్ 1000 ml అనమాట. తర్వాత అటుకులు ఉప్మా చేద్దాము అని చెప్పి ఎర్ర అటుకులు కూడా తీసి బయట పెట్టేశాను.
ఆనియన్ కావాలి కదా ఒకటి, యాక్చువల్లీ 2 కావాలి, ఇంకొకటి పెడతా ఇప్పుడు. సో ఇదేమో మష్రూమ్స్ ఫ్రైలోకి, అండ్ ఇంకొకటేమో పోహాలోకి పెట్టాలి. ఇదొక సీవ్ అనమాట, పోహా వాష్ చేసుకోవడానికి. సో ఇట్లాగా నేను ప్రిప్స్ అనేవి చేసుకుంటూ ఉంటాను. ఇది నాకు చాలా ఈజీగా ఉంటుంది. సో దీంతో వీడియో ఏం చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.